సరే పలకరించట్లేదు అనుకోండి, మీరు పేరు ఎత్తట్లేదు అనుకోండి, ఏమిటి దానికి గుర్తు అంటే కనీసం పేరు కూడా ఎత్తలేదండి, నా కళ్ళ ముందు కనపడినా నన్ను పేరెత్తి పన్నెత్తి పలకరించలేదంటారు. అది వైముఖ్యానికి గుర్తు. నేను ఆయన కింకరుణ్ణి, నాకు ఆయన అంటే ఎంతో భక్తి. నాకు కళ్ళ ముందు ఆయన కనపడుతుంటే, ఆయన దేవాలయం కనపడుతుంటే నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు ఎలా కుదురుతుంది? అందుకే ముందే ఆయన నా చేత ఎందుకు పలికించారో, వారు నా దగ్గరికి వచ్చి 2 రోజులు ఉపన్యాసం చెప్పమంటే మొదటి రోజు గజేంద్ర మోక్షణం చెప్పండి అన్నారు. రెండో రోజు ఆయన అడగకుండానే నేను ఆపన్నాను. మీరు మొదటి రోజు తల్లి గురించి అడిగారు, రెండో రోజు నేను అయ్యప్ప గురించి చెప్పి శివుడి గురించి చెప్తాను. ఎందుకో నాకు అనుమానం వచ్చిన నా కళ్ళ ముందు గుడి ఉంటుందేమో అని. అదే యథార్థం. అందుకని ఇవాళ నా మనసు తృప్తిగా ఉంది. నేను అయ్యప్ప స్వామి వారి గురించి 4 మాటలు మనవి చేసుకున్నాను. కాబట్టి ఇవాళ పౌర్ణమి చాలా గొప్ప తిథి, అమ్మవారు పరిపూర్ణమైనటువంటి కళ్ళతో వెలిగేటటువంటి రోజు. కాబట్టి నేను ఆ శివస్వరూపం గురించి, ఇప్పటికే 8:30 అయిపోయింది, అయినా నేను ఆ శివస్వరూపం గురించి ఒక 4 మాటలు మనవి చేసి నా ఉపన్యాసాలని పూర్తి చేసేస్తాను. శివుడికి శివ అని పేరు. శివ అంటే యథార్థమునకు నామవాచకం కాదు, అంటే అదొక పేరు అని మీరు అనుకోవద్దు. శివ అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఏది చేస్తూ ఉంటాడో దాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. మీరు లోకంలో చూడండి, కొంతమందికి ఆయన చేసేటటువంటి పనితోటి ఆయన పేరు పలకబడుతూ ఉంటుంది. ఇప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉన్నారు, మా గోపాలకృష్ణ గారిని చాలా మంది మేస్టార్ అంటుంటారు. మా అబ్బాయి మేస్టార్ అంటారు, మా ఆవిడ మేస్టార్ అంటారు, చాలా మంది ఆయన మేస్టార్ అంటారు. ఏమిటి మేస్టార్ అని నేను ఒకసారి అడిగాను, ఆయన ఎందుకు ఆయన మేస్టార్ అంటారని అడిగాను. అడిగితే ఆయన ఒకప్పుడు లెక్చరర్ గా చేశారు, ఆయన రిటైర్ అయిపోయి చాలా కాలం అయింది. అయినా ఆయన పేరు ఇప్పటికీ చాలా మంది ఆయన మేస్టార్ అనే అంటారు. చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇప్పటికీ మేస్టార్ అని పిలిచినట్టే లోకంలో చేసే పనిని బట్టి అది పేరైపోయిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ మంగళమే చేస్తాడు. మంగళం అంటే శుభం. ఎప్పుడూ శుభం తప్ప అశుభం చెయ్యడం ఎవరికి చేత కాదో, ఎవడు ఎన్నడూ అశుభాన్ని చెయ్యడో వాడికి శివుడని పేరు. ఇది గమ్మత్. అంటే శివుడు ఎప్పుడైనా అశుభం చేస్తాడా? అసలు ఆ మాట ఆయన దగ్గర లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? కాళిదాసు దీన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన చెప్పాడు, ఎందుకు చెయ్యడో తెలుసా అశుభాన్ని? తండ్రి కనుక. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. తండ్రి కొడుకుని కొడతాడు. కొడుకుని కొట్టేటప్పుడు ఎలా కొడతాడు? ఎలా పడితే అలా కొట్టాడు. గోబ మీద తగిలేటట్టునో కంటి మీద తగిలేటట్టు కొట్టాడు. బాగా చూసి 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 కొడతాడు. ఎందుకంతలా చూసి కొట్టడం అంటే ప్రమాదం కొడుక్కి రాకూడదు, కొడుకు మంచి మార్గంలోకి రావాలి, అందుకే కొడతాడంతే. కొట్టడంలో కూడా కొడుకు యొక్క అభ్యున్నతిని కోరుకున్న కొడుకు తండ్రిలా, దెబ్బలాడేటప్పుడు కూడా కేవలం శిష్యుల యొక్క అభ్యున్నతిని కోరుకున్నటువంటి పెద్దరికంతో ఉన్న గురువులా ప్రవర్తించగలిగినటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయనకి శివుడని పేరు. అందుకే శివుడు ఏం చేస్తుంటాడో అంత శుభం చేస్తాడంటున్నారు కదా, మరి ఆయన్ని లయకారుడు అని ఎందుకు పిలిచారు? లయ అంటే చాలా మంది దృష్టిలో ఏమిటంటే లయకారకత్వము అంటే చంపేస్తాడండి, అందుకే శ్మశానంలో ఉంటాడండి ఆయన, అందుకనే ఆయన జోలికి వెళ్ళకూడదండి, చాలా ప్రమాదం అండి అంటారు. అది అమాయ